శ్వేతార్క. అర్క అంటే జిల్లేడు. వినాయక పత్రిలో కూడా అర్కపత్రం పూజ అని అంటాం, ఏదో ఆగేస్తాం. అవన్నీ ఎందుకు పెట్టారంటే ఆ కాలంలో వచ్చే జబ్బులు రాకుండా ఉండడం కోసం పత్రి పూజ చేశారండి. 21 పత్రి మన శరీరం నుండి 21 అంగాలకి అవి రెమెడీస్ అనమాట. ఆ జబ్బు రాకుండా చేస్తాయి సీజన్లో. అందుకని అవేం తినక్కల్లా. అవి పూజ చేస్తాం కదా, నవరాత్రులు ఉన్నారు, కనీసం 3 రాత్రులు 6 రాత్రుల్లో 9 రోజులు ఉంచుకుంటాం ఇంట్లో. ఇవన్నీ వదిలి ఈ వాసన అంతా ఇల్లంతా వ్యాపించి ఈ బ్యాక్టీరియా అంతా పోద్దనమాట అండి. పోయి ఆ వాసన పీల్చడం వల్ల మనకి ఆరోగ్యం చేకూరుతున్నామండి. ఒక్కొక్క ఆకు ఒక్కొక్క అవయవాన్ని బాగు చేస్తుంది. అది వినాయకుడి యొక్క పూజ యొక్క ప్రతిఫలం. అది ఆ వర్షాకాలంలో వస్తుంది వినాయక చవితి. వర్షాకాలం ఏమవుతుంది, ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుందండి. అందుకని డయేరియా మోషన్స్ ఫీవర్స్ వచ్చేస్తాయి. అవి రాకుండా ఆ సీజన్ అంతా రాకుండా ఉండడం కోసం వినాయక చవితి చేస్తాం మనం. వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేయడం కోసం పెట్టింది వినాయక చవితి. వినాయక చవితిలో 3 ఘట్టాలు ఉంటాయి. ఒకటి పత్రి పూజ, ఏకవింశతి పత్రి పూజ అంటే 21 పత్రి పూజ. 21 మంత్రాలు ఉంటాయి. 21 మంత్రాలు, 21 పత్రి, 21 శరీరంలో 21 అంగాలకి రెమెడీస్ అనమాట ఇవి. అలాగే నవరాత్రులు రెండోది, నిమజ్జనం మూడోది. నిమజ్జనం అంటే ఏం చేస్తాం, ఇవన్నీ పూజ చేశాక తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోవాలం, మంచినీటి బావులు లేదా మంచినీటి కోనేరు లేదా నదులు, మనం ఎక్కడైతే మంచినీళ్ళు తాగుతున్నామో అక్కడికి వెళ్ళిపోయేవారు. ఎందుకు అక్కడికి వెళ్ళిపోవారు, ఇవన్నీ అడుక్కి వెళ్ళిపోయి సంవత్సరం పాటు దీంట్లో ఆల్కలైడ్స్ రిలీజ్ చేస్తూ వాటర్ని శుద్ధంగా ఉంచాయి. అది మన ప్యూరిఫికేషన్. సంవత్సరంలో ఒక్కసారి చేస్తే మనం ఎప్పుడు ఆ చెరువులోకి వెళ్ళి అలా నీళ్ళు తాగేసినా జబ్బు కాలేదు. ఇప్పుడు బాటిల్ మానేసి ఇక్కడ బోనీలో చుక్క తాగితే నెలలో మంచం ఎక్కేస్తాం. బాడీ అంత సెన్సిటివ్ అయిపోయిందండి. మనం తాగే నీళ్ళు విషం. అలా ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ లేకుండా వినాయక చవితి మనకు చేసేది. ఇప్పుడు ఎన్ని పొల్యూషన్ చేస్తాం మనం, వాటర్ పొల్యూషన్ చేస్తాం, ఎయిర్ పొల్యూషన్ చేస్తాం, సౌండ్ పొల్యూషన్ చేస్తాం, బ్రెయిన్ కూడా పొల్యూట్ చేస్తున్నాం. దందాలంతా. అలా ఏంటంటే అలా తెల్లజిల్లేడిది శ్వేతార్క అంటారు. ఇది మొక్కల్లో రాజు. మొక్కల్లో రాజు. మనకి లోహాల్లో పాదరసం, ద్రవ రూపంలో ఉండే లోహం పాదరసం. అంటే మెటల్స్లో మెర్క్యూరీ ఎంతో ఇది మొక్కల్లో అలాంటిది. వెజిటబుల్ మెర్క్యూరీ అని పిలుస్తారు దీన్ని. మొక్కల్లో పాదరసం లాంటి మొక్క ఇది. ఇది డీప్గా వెళ్ళిపోయి చెప్పేసి సరే పూర్వకర్మలో జబ్బులు వస్తాయని ఆ కర్మను కూడా తీసేసి జబ్బు తగ్గించగలదు. ఇది అంత డీప్ డ్రగ్, ఇది డీప్ యాక్షన్ డ్రగ్. సో దీనికి ఏంటంటే చిన్న చిన్న ప్యూరిఫికేషన్స్ ఉంటాయి, వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. అందుకేంటంటే మన వాళ్ళు ఇలాంటివన్నింటినీ మనకు దగ్గరగా ఎందుకు పెట్టారంటే ఖచ్చితంగా మన పూజలోను మన సంస్కృతిలోనూ సాంప్రదాయంలో అలంకారంలోనూ పెట్టారు. అంటే ఏదైనా ఒక ప్రకృతి చెట్టు కానీ ఆకు కానీ పెట్టారంటే అది మనం రోజు వాడుకోమని, అవి సంవత్సరానికి ఒకసారైనా వాడమని పెట్టారు అనమాట. మనకి ఆరోగ్యం చేకూరుస్తాయని. ఒక్కో దేవునికి ఒక్కో చెట్టు ఉంటుంది మనకి, అంతేనండి. ఒక్కో పూజకి ఒక్కో పత్రి ఉంటుంది, ఒక్కో పూజకి ఒక్కో పువ్వు ఉంటుంది, ఒక్కో పూజకి ఒక్కో ప్రసాదం ఉంటుంది, ఒక్కో పండగకి ఒక్కో ప్రసాదం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆ సీజన్లో మనం అవి తినాలన్నమాట. తింటే ఆ జబ్బు రాకుండా సీజన్లో ఒకసారి తిన్నా చాలు, తినాలన్నమాట ఖచ్చితంగా. అలా ఏంటంటే ఈ జిల్లేడాకు మనకి రథసప్తమికి నెత్తిమి పెట్టుకుని జిల్లేడాకు రేగిపండు పెట్టుకుని వేడి నీళ్ళతో స్నానం చేయాలన్నమాట అండి. చేస్తే ఈ వేడికి అంతా కరిగి ఒళ్ళంతా పడతాడు, చర్మవ్యాధులు ఆ సంవత్సరం రాకుండా ఉంటాయి. అలా ఎన్నో ఉపయోగాలు. అలాగా ఏదైనా గ్రహం వీక్, జాతకంలో గ్రహం వీక్గా ఉందనుకోండి, సూర్యుడు వీక్గా ఉన్నాడనుకోండి, ఇది సెట్ చేస్తారనమాట. మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, రాళ్ళు పెట్టుకుంటాం. అవి కూడా సైన్స్, స్పిరిచువల్ సైన్స్ అదంతా. ఎనర్జీస్ ఇవన్నీ ఒక్కొక్క రకమైన ఎనర్జీస్ అనమాట అండి. ఏ గ్రహం లోపల ఆ ఎనర్జీ లోపిస్తే అంటే మైండ్లో అలాంటి ఆలోచనలు తగ్గిపోతాయి మనకి, కాబట్టి సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే ఆ ఎనర్జీని బిల్డ్ చేసుకున్నామో ఆటోమేటిక్గా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. అంతే ఆస్ట్రాలజీ. వాస్తవ ఆస్ట్రాలజీ ఏంటంటే మన బ్రెయిన్ షార్ప్గా ఉండడం కోసం పెట్టినవి ఇవన్నీ. ఏ గ్రహం తగ్గితే ఆ బ్రెయిన్లో ఆలోచన తగ్గిపోతుంది అనమాట. అది యాక్టివేట్ చేయడమే వాస్తుని ఆస్ట్రాలజీ యొక్క పని. అది మన స్పిరిచువల్ సైన్స్. అలా ఏంటంటే మీకు సూర్యుడు అనమాట, సూర్యుడికి ప్రత్యేక తెల్లజిల్లేడు అనమాట. మామూలుగా సహజంగా మన పూర్వం ఇళ్లలో 70% వైద్యం మనం చేసుకునే వాళ్ళం. మన ఇంట్లో మనకి అమ్మలకి వంట ఎలా వచ్చో వైద్యం కూడా అలా వచ్చు. వంట వైద్యం ఈక్వల్. వంట వేరు వైద్యం వేరు కదండి. ఇప్పుడు వచ్చి వేరు చేశారు కానీ అసలు వంట వైద్యం ఈక్వల్ అండి. 70% వైద్యం మన ఇళ్లలో చేసుకున్నాం. అదేంటండి, మనం వంటలతో మనం తగ్గించుకున్నాం. మిగతాది భోజనంతో జబ్బు రాకుండా చేసుకున్నాం. మన భోజనం జబ్బు రాకుండా చేసేది మన భోజనమే. భారతదేశంలో ఉన్న యొక్క ఆహారం జబ్బు రాకుండా చేసేదే. ఆహారమే ఔషధం అన్నమాట అండి.
మోడర్న్ సైన్స్లో జబ్బు రాకుండా ఏ మందులు రావు ఇంపాసిబుల్. జబ్బు రాకుండా చేసేది మనం తినే పదార్థమే, తినే ఆహారమే. అది బాగుంటే జబ్బు రాదంతే. అందుకని ఆయుర్వేదం కూడా 70% జబ్బు రాకుండా ఎలా ఉండాలో చెప్పింది, జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఆ తర్వాత జబ్బు వస్తే, నీ కర్మకాల జబ్బు వస్తే కర్మ విభాగం చేసుకుని ముందేసుకొని చెప్పి ఇంకొక చాప్టర్లో చెప్పారు, అది వేరే విషయం. అలా అన్నమాట. అలాగా మెన్సస్ పెయిన్ వస్తుంది అనుకోండి, బహిష్నొప్పి వస్తుంది అనుకోండి విపరీతంగాని, చాలామందికి బహిష్నొప్పి వల్ల కూడా పిల్లలు పుట్టరు. పూర్వం అంటే స్కానింగ్లు ఏం లేవు కాబట్టి మనం ఏం చేయలేదు. ఇప్పుడు స్కానింగ్లు వచ్చి రకరకాల పేర్లు పెట్టారు. ఏదైనా గర్భదోషమే, కానీ దానికి 100 పేర్లు పెట్టారు, కానీ జబ్బులు లేవు. 100కి ఒక మంది ఇస్తారు వాళ్ళు. స్టెరాయిడ్, యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్, అంతేనండి. బి కాంప్లెక్స్, ఇవి తప్ప ఏముంటాయి? తిప్పి కొడితే అవే ఉంటాయి. ఒకటి చంపుతుంటే ఇంకోటి పుట్టేస్తుంటుంది. అలా కాకుండా ఒక నెలసరి నొప్పి వస్తుంది అనుకోండి, బెల్లం ఇంత ఉండ చేసి, కుంకుడుకాయ ఇంత ఉండ చేసి 3 ఉండలు చేసి కన్నం పెట్టి జిల్లేడు కొమ్మ తెచ్చుకొని ఇలా ఇరిసి, పాలు వస్తాయి కదా, పెద్ద బొట్టు అయితే 1 చుక్క, చిన్న బొట్టు అయితే 2 చుక్కలు మోతాదు అన్నమాట. ఆ కన్నం మూసేసి, అంటే బెల్లం క్యాప్సిల్ 2 బెల్లం వెంటనే బ్లడ్లో తీసుకెళ్ళిపోతుంది మందుని, ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ అనమాట బెల్లం కూడా. అందుకని అది పొద్దున్న 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1 తినిపించి ఆ రోజు పాలు, మజ్జిగ, గంజి ఇలాంటివి ఇచ్చేవారు అన్నమాట అండి. 3 రోజులు ఇచ్చేవారు. కానీ ఆ 3 రోజులు పెయిన్ తగ్గదండి. ఫస్ట్ నెలలో పెయిన్ తగ్గదు. నెక్స్ట్ మంత్ పెయిన్ వస్తుంది, కానీ అంత రాదు, సగం తగ్గుద్ది అనమాట. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇస్తారు ఏంటి, ఇంకొంచెం తగ్గిపోద్ది. 3వ నెలల మంది ఇస్తారు, ఇంకా లైఫ్లో రాదు. సంతానంలోకి ఇబ్బంది ఉండదు. అలాంటి రెమెడీస్ మనకి ఎన్నో ఉండేవి పూర్వం. అలా జిల్లేడు విస్తర్లో భోజనం పెట్టేవారు. బొల్లి లాంటివి ఉంటే నెలకొకసారి జిల్లేడు విస్తర కుట్టి అందులో అన్నం భోజనం చేయమనేవారట. చేస్తే చర్మవ్యాధులు తగ్గి. అలా మనకి విస్తర్లు దాదాపుగా 27 రకాల విస్తర్లు ఉన్నాయి మనకి. పనసాకు విస్తరే, అలా